ఏమండి? ఏంటండి, ఎవరు కావాలి? రాధా గారు అంటే మీరేనండి? అవునండి. ప్రియాంక అంటే మీ పాపే కదండి? పాప ఎక్కడుందండి? పాప స్కూల్కి వెళ్ళిందండి. పాపతో ఏంటండి పని? మేము గవర్నమెంట్ నుంచి వచ్చామండి. పాప వికలాంగురాలు కదండి? పాపకి వచ్చే నెల నుంచి 10,000 రూపాయల పెన్షన్ శాంక్షన్ అయింది. అవునా, నిజమా అండి? అవునమ్మా, అందుకేగా మేము వచ్చింది. నిజంగా ఆ దేవుడు ఉన్నాడండి. మా ఆయన తాగి నన్ను పిల్లల్ని పట్టించుకోకపోయినా ఆ దేవుడే మిమ్మల్ని ఈ రూపంలో పంపించాడు. రేయ్, ఇది తొందరగా పూర్తి చేసి డీటెయిల్స్ తీసుకురా. ఇవి పూర్తి చేయడానికి ఇంకేమైనా కావాలా అండి? మా మీ ఇద్దరి ఆధార్ కార్డులు, 2 పాస్పోర్ట్ ఫోటోలు, ఓ 10,000 క్యాష్ తీసుకుని రామ్మా. అమ్మో, 10,000? ఏంటమ్మా 10,000 అంటున్నావు? వచ్చే నెల నుంచి నీకు నీ అకౌంట్లో 10,000 రూపాయలు పడతాయి. ఏంటమ్మా, మా గురించి ఏమన్నా అడుగుతున్నామా ఏంటి? ఈ కాగితాలు పూర్తి చేయడానికి ఎంత అవుద్దో తెలుసా? ఈ పని ఎవడో చేయడు. మేమేదో నీకు మంచి చేద్దామని వచ్చాం. వద్దంట్లే, పదరా. సార్ ప్రస్తుతానికి నా దగ్గర 4,000 ఉన్నాయండి. సరే, ముందు 4,000 పట్టరా అమ్మా. ఏ అమ్మా, ఇంకా 6,000 కదమ్మా? పక్కింటోళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఎవరైనా ఉంటే అడిగి చూడమ్మా. సార్ ఇప్పుడే పూర్తి చేసేస్తారు. 6,000 అంటే పక్కనే సార్ ఉన్నారు, నేను వెళ్ళి అడిగి తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి సార్. ఏంటమ్మా రాధా, ఇటు వచ్చావు? సార్ కొంచెం అమౌంట్ కావాలి సార్, 1 నెలలో ఇచ్చేస్తాను. భలేదానివమ్మా, కావాలంటే తీసుకెళ్ళు. ఎంత కావాలి ఇప్పుడు? ఒక 6,000 కావాలి సార్. ఇస్తాను కానీ ఎందుకు కంగారుగా ఉన్నావు? ఎందుకు డబ్బులు? ఆ దేవుడి దయ వల్ల గవర్నమెంట్ నుంచి పాపకు పెన్షన్ రాయడానికి వచ్చారు సార్. పెన్షన్ రాయటానికి వస్తే మంచిదే, కానీ డబ్బులు ఎందుకు మరి? అవేవో కాగితాల పని ఉంటుందంట కదా సార్. ఒక 10,000 ఇస్తే అవి ఏవో ఇక్కడే పూర్తి చేసి వచ్చే నెల నుంచి పెన్షన్ ఇస్తామంటున్నారు సార్. నా దగ్గర ఒక 4,000 ఉంటే ఇప్పుడే ఇచ్చొస్తున్నా. ఇంకో 6,000 కోసం మీ దగ్గరకు వచ్చాను సార్. ఏంటమ్మా, 10,000 ఇస్తే కాగితాల పని పూర్తి చేస్తారా? వచ్చే నెల నుంచి పెన్షన్ వస్తుందా? నువ్వు ఎలా నమ్మేవమ్మా ఇవన్నీ? అయినా అసలు గవర్నమెంట్ వాళ్ళు ఇంటికి వచ్చి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఇదంతా ఫ్రాడ్ అమ్మా. ఎక్కడున్నారు వాళ్ళు? మా ఇంటి దగ్గరే ఉన్నారు సార్. నేను వస్తున్నాను, పద మాట్లాడదాం. సార్ అదేంటి ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? సార్ నేను వచ్చేదాకా ఇక్కడే ఉంటా ఉన్నాను సార్, ఎటు వెళ్ళిపోయారో కనబడట్లేదు. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? నిన్ను మోసం చేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇది రియల్గా జరిగిన ఒక యథార్థ సంఘటన కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి.